అందరికీ నమస్కారములు. అందరైతే ముందుగా క్షమించండి. ఎందుకంటే ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు అనేవి ఏవైతే ఉన్నాయో మీకు అందరికీ కూడా ఈరోజు అయితే పడాల్సి ఉంటుందన్నమాట. సో డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే దేశ ప్రధానమంత్రి గారు అయితే ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. దీనికి సంబంధించి కూడా మనకు చూసుకున్నట్టయితే ఈ నెల 20వ తేదీన ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడుతున్నట్లయితే మనకైతే వార్తలు అయితే వచ్చినాయి అనమాట. సో ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. డబ్బులకు సంబంధించి కూడా చాలామంది రైతన్నలు అయితే ఆందోళన చెందడం అయితే జరుగుతుందన్నమాట. సో వారందరి కోసం అయితే ఖచ్చితంగా గట్టి రిప్లైని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో డబ్బులకు సంబంధించి 2000 రూపాయలైనా కూడా మన మీద నమ్మకం పోవద్దని అయితే ఈ వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని అయితే పూర్తిగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇప్పటికే మన చాలామంది రైతు సోదరులు అయితే ఈరోజు డబ్బులు అనేవి పడతాయి అని అయితే చెప్పడం జరిగిందనమాట. సో డబ్బులు అనేవి ఎందుకు పడలేదు అని అయితే చాలామంది రైతన్నలు అయితే మనకు ప్రశ్నించడం అయితే జరిగింది. సో 2000 రూపాయలు పడేవి 2000 రూపాయలైనా కూడా చాలామంది రైతన్నలు అయితే ఆందోళన చెందడం అయితే జరుగుతుందన్నమాట. సో దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈ రోజు చూసుకున్నట్టయితే బీహార్లో వచ్చేసి అయితే పర్యటన అయితే ఉండడం అయితే జరిగింది. సో దేశ ప్రధానమంత్రి గారు చూసుకున్నట్టయితే ఈ యొక్క పర్యటనలో చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క ఏదైతే 2000 రూపాయలు పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు ఏవైతే ఉన్నాయో రైతు సోదరులు అయితే చాలా మంది అయితే చాలా తీరులను అయితే మనకైతే చెప్పడం జరిగిందనమాట. వారి అభిప్రాయాలు కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఈ యొక్క 20వ విడత డబ్బులకు సంబంధించి ఎందుకు మాట్లాడలేదు, ఇంతవరకు చూసుకున్నట్టయితే ఈ యొక్క దేశ పర్యటనల తర్వాత భారతదేశానికి అయితే తిరిగి రావడం అయితే జరిగిందనమాట మోడీ గారు. సో ఈ యొక్క నేపథ్యంలో చూసుకున్నట్టయితే మనకి ఒక 20వ విడత డబ్బులకు సంబంధించి ఏమని చెప్పారంటే ఈ రోజు మనకి ఒక 18వ తారీఖు అన్నమాట దేశంలో వచ్చేసి అయితే పర్యటన అయితే ఉండడం అయితే జరిగింది. సో ఎన్నో బాధలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు దేశ ప్రధానమంత్రి గారు కాబట్టి ఎన్నో ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క మీకు మంచిగా అయితే పూర్తి వరకు అయితే చూడండి. లైవ్ టెలికాస్ట్లో వచ్చేసి కూడా మనం ఎన్నో అయితే తిరగం అయితే మాట్లాడడం అయితే జరిగింది. సో ఈ యొక్క 20వ విడత డబ్బులకు సంబంధించి కూడా రైతు సోదరులు అయితే చాలా మంది అయితే చెప్పడం జరిగింది. డబ్బులు అనేవి ఇంతవరకు చూసుకున్నట్టయితే పడలేదు మాకు, నువ్వు ఎందుకు చెప్పావని అయితే చెప్పడం జరిగింది అనమాట. సో వారందరికీ కోసం అయితే ఈ యొక్క రెస్పాన్స్ అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం చెప్పిన మాట కదండి, ఎందుకంటే ఈ యొక్క అఫీషియల్ కూడా తేదీ అని చూసుకున్నట్టయితే ఈ రోజు అయితే మనకు అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. సో డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈ రోజే ఖాతాలో పడతాయి అనేది కూడా మనకు అఫీషియల్ న్యూస్లు కానీ ఇవ్వచ్చు. అలాగే ఈ యొక్క ఏదైతే ఉందో అధికారంగా కూడా ప్రకటన చూసుకున్నట్టయితే ఈ నెల 18న బీహార్లో వచ్చేసి అయితే పర్యటన ఉందని చెప్పడం జరిగింది. సో మనకి ఈ నెల 20వ తేదీన ఖచ్చితంగా మీకు డబ్బులు అనేవి 2000 రూపాయలు అనేవి అయితే పడతాయి అని అయితే అక్కడ క్లియర్గా మెన్షన్ చేసిరన్నమాట. సో మనం చెప్పేది కాదన్నమాట, అక్కడ చూసుకున్నట్టయితే మనకు అఫీషియల్ కూడా న్యూస్లో చూసుకున్నట్టయితే ఈ రోజు ఈ యొక్క అప్డేట్ అయితే ఏదైతే ఉందో బీహార్లో వచ్చేసి కూడా దేశ ప్రధానమంత్రి గారు అంటే ఈ యొక్క ఏదైతే మనకు ఈ యొక్క స్కీమ్కి సంబంధించి చూసుకున్నట్టయితే పడేది 2000 రూపాయలు అయినా కూడా ఈ యొక్క స్కీమ్కి సంబంధించి అయితే మనకి ఈ యొక్క దేశంలో ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క స్కీమ్ అనేది వర్తిస్తుంది. సో ఏదైనా కానీ చూసుకున్నట్టయితే మనకు పాత విడతలు ఏవైతే ఉన్నాయో సో ప్రధానమంత్రి గారు చూసుకున్నట్టయితే ఎప్పుడైనా కానీ డబ్బులు పడాల్సిన టైంకి ఎలాగో పడతాయి కాబట్టి ఈ నెల 20వ తేదీన ఖచ్చితంగా మీకు డబ్బులు అనేవి అయితే పడతాయి అన్నమాట. సో ఎవ్వరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది రైతన్నలు అయితే చాలా తీరులను అయితే చెప్పడం జరిగిందనమాట. సో వారందరి కోసం ఇది ఒక గట్టి రెస్పాన్స్ అయితే నేనైతే అనుకుంటున్నాను. ఈ నెల 20వ తేదీన చూసుకున్నట్టయితే మనకు ఖచ్చితంగా డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. చాలామంది రైతన్నలు అయితే చాలా వ్యక్తంగా కూడా వాళ్ళ అభిప్రాయాలు కానివ్వచ్చు, అలాగే వాళ్ళందరి బాధ కూడా అర్థం చేసుకొని అయితే మనం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి అయితే చేయబడుతుంది అనమాట. చాలామంది రైతన్నలు ఎందుకంటే రైతు సోదరులు వచ్చేసి ఒక తెలంగాణలో చూసుకున్నట్టయితే వర్షాలు అనేవి అయితే కురుస్తలేదు. ఆ నేపథ్యంలో చూసుకున్నట్టయితే రైతు సోదరులు కూడా చాలామంది అయితే చాలా తీరులోనైతే ఆందోళన చెందడం అయితే జరుగుతుందన్నమాట. సో వారి కోసం అందరి కోసం చూసుకున్నట్టయితే ఈ నెల 20వ తేదీన ఖచ్చితంగా మీకు అందరికీ కూడా 20వ విడత డబ్బులు ఏవైతే ఉన్నాయో మీ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. దేశాన్ని ప్రధానమంత్రి గారు చూసుకున్నట్టయితే మనకు విదేశాల తర్వాత భారతదేశానికి అయితే తిరిగి రావడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఏవైతే ఇబ్బందులు కానివ్వచ్చు అంటే వేరే అవసరాలకు ఇంకా ఏవైతే మనకు వేరే స్కీమ్స్కి సంబంధించి కూడా ఎలాంటి మాట్లాడే పరిస్థితులు లేరన్నమాట. సో ఏవైతే మనకి ఇప్పుడు ఒక దేశంలో ఉన్న భవిష్యత్తు కానివ్వచ్చు అలాగే ఈ యొక్క ఫ్యూచర్ గురించి అయితే మాట్లాడడం జరిగిందనమాట. సో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఈ నెల 20వ తేదీన ఖచ్చితంగా మీ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడుతున్నాయనట్లయితే మనకైతే కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి అనమాట. సో ఎవరు కూడా వర్ష అవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది అయితే చాలా తీరులను అయితే మనకి చెప్పడం జరిగింది. సో వారందరి కోసం అయితే ఒక రెస్పాన్స్ అనమాట. అందరూ కూడా క్షమించండి, ఎందుకంటే డబ్బులు అనేవి ఈరోజు అయితే పడతాయి అనేది మనం చెప్పడం జరిగింది. సో దేశ ప్రధానమంత్రి గారు చూసుకున్నట్టయితే మనకి ఈరోజు ఏదైతే ఉందో కొన్ని ఇప్పుడు ఏవైతే సిచ్యువేషన్స్ అంటే మనకైతే మాట్లాడడం జరిగింది. సో 20వ విడత డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఏదైనా కానీ అయితే టైంకి అయితే పడతాయి అన్నమాట. డబ్బులు ఏవైనా కానీ మనం అనుకున్న తీరు అయితే పడవన్నమాట. సో మనం ఎక్స్పెక్ట్ చేసినామంటమాట, కేవలం ఎక్స్పెక్ట్ చేసి మనం అయితే చెప్పినాం అన్నమాట. సో ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదన్నమాట. అందరు కూడా ఈ యొక్క రెస్పాన్స్ అయింది ఏదైతే ఉందో మన దగ్గర నుంచి అది కూడా ఈ యొక్క రెస్పాన్స్ అనేది అయితే రావడం అయితే జరిగింది. సో మీరు అందరి కోసం అయితే మీ అందరికీ ఏదైతే 2000 రూపాయలు ఏవైతే డబ్బులు ఉన్నాయో మనం ఈరోజు చూసుకున్నట్టయితే ఎక్స్పెక్ట్ చేసి మీకు
జరిగిందనమాట. మనకు అఫీషియల్ కూడా అక్కడ మెన్షన్ చేసినారు. ఏమని చెప్పారంటే ఈ నెల 18న ఖచ్చితంగా డబ్బులు అనేవి పడుతున్నాయి, దేశ ప్రధానమంత్రి గారు బీహార్లో వచ్చేసి అయితే పర్యటన అయితే ఉన్నది అనేది చెప్పడం జరిగింది. సో వారందరి కోసం అయితే ఒక రెస్పాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, డబ్బులు అనేవి అయితే త్వరలో పడుతున్నాయి అనమాట. సో అందరికైతే ధన్యవాదాలు అనమాట. ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన లేదు, అందరూ కూడా క్షమించండి ఫస్ట్.